రవితేజ అనార్కలికి ఇద్దరు హీరోయిన్స్, యూత్ లో ఫేజ్ పీక్. ఆలియా సర్వారీ స్పై స్టంట్లు, ఆల్ఫాలో మెస్మరైజింగ్ యాక్షన్. సురేఖ వాణి కూతురు సుప్రీత గ్లామర్ షో, సోషల్ మీడియా షేక్. బాలయ్య అఖండ 2 టీజర్ రికార్డులు బద్దలు కొడుతోందా? ఓ స్టార్ హీరోయిన్ సన్యాసిగా మారిన కథ, సోఫియా హయాత్ షాకింగ్ జర్నీ. పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్ స్టైల్ మారిందా? కుబేరా స్ట్రాటజీ వైరల్. ఆసిన్ రీ ఎంట్రీపై మిస్టరీ, ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయినా వెనక్కు వస్తుందా? మాస్ మహారాజా రవితేజ మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఓ కొత్త ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్న రవితేజ ఈ సినిమాతో పాటు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాకు అనార్కలి అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిలిం నగర్లో టాక్. మాస్ టైటిల్స్ కు దగ్గరగా ఉండే ఈ టైటిల్ తో రవితేజ వస్తున్నాడంటే ఇందులో ఏమో స్పెషల్ ఉండబోతోందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో శ్రీలీలతో పాటు కాయాదు లోహర్, మమితా బైజు హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు సమాచారం. డ్రాగన్ చిత్రంతో యూత్ మనసులోకి ఎంటర్ అయిన ఖైదూమ్ ఇప్పుడు రవితేజ సినిమాలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు మమితా బైజు కూడా తన క్యూట్ లుక్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ ఇద్దరి హాట్ కాంబినేషన్ తో ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్. ఇక బాలీవుడ్ లో యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరపైకి రానున్న ఆల్ఫా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ్ రావాయల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆలియా భట్, సర్వారీ వాగ్ లాంటి క్రేజీ బ్యూటీలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మహిళా గూఢాచారుల కథతో వస్తున్న ఈ చిత్రం యష్ రాజ్ స్పై యూనివర్స్ లో తొలి లేడీ స్పై యాక్షన్ మూవీ కావడం విశేషం. ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తుండగా హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. క్రిస్మస్ 2025కి థియేటర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్లు, హై ఎనర్జీ సాంగ్స్ మీద మేకర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. టాలీవుడ్లో మరో యువ హీరోయిన్లుగా ఎంట్రీకి రెడీ అవుతున్న వారిలో సుప్రీత పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సురేఖ వాణి కుమార్తెగా గుర్తింపు పొందిన సుప్రీత సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసే గ్లామరస్ ఫోటోలతో యువతలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి ముందే తాను హాట్ అండ్ బోల్డ్ లుక్స్తో అందరినీ ఆకట్టుకుంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం బాగా చేసుకుంటోంది. రెగ్యులర్గా బీచ్ లొకేషన్స్, పార్టీలో కనిపిస్తూ తన గ్లామర్ను చూపిస్తూ యూత్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తల్లి సురేఖ వాణితో కలిసి ఫ్రీక్వెంట్గా విదేశీ ట్రిప్స్కి వెళ్లే ఈ బ్యూటీ త్వరలో ఓ సినిమాలో హీరోయిన్గా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఇక అఖండ 2 టీజర్ విషయానికి వస్తే రిలీజ్ అయిన క్షణం నుంచే యూట్యూబ్ను షేక్ చేస్తున్న ఈ టీజర్తో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్కు మాస్లో ఎలాంటి పవర్ ఉందో మరోసారి చూపించాడు ఈ టీజర్. ఒక్కో షాట్కి ఫ్యాన్స్ వావ్ అనకుండా ఉండలేరు. అలాంటి మాస్ మంత్రాన్ని ఆవిష్కరించే టీజర్ను బోయపాటి మామూలుగానే కట్ చేయలేదు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అఖండ 2 ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ను మేకర్స్ 80 కోట్లు డిమాండ్ చేశారట. డీల్ ఫైనల్ అయితే ఒక రికార్డ్ క్రియేట్ అవుతోంది. ఇక ఇండస్ట్రీలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి మాయమైపోయిన హీరోయిన్లలో సోఫియా హయాత్ పేరును మర్చిపోలేం. హాట్ లుక్స్తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ రోహిత్ శర్మతో డేటింగ్ చేసినట్లు అప్పట్లో రూమర్లు వెల్లువెత్తాయి. తర్వాత బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ పెంచుకున్న సోఫియా
ఒక్కసారిగా సన్యాసిగా మారిపోయి అందరినీ షాక్కు గురిచేసింది. పాకిస్తాన్ మూలాలు కలిగిన బ్రిటిష్ మోడల్ అయిన ఆమె తన హాట్ లుక్స్తో ఇండియన్ మీడియాను ఊపేసింది. కానీ ఫైనల్గా తన జీవితాన్ని సన్యాసం వైపుకు మళ్లించేసి అంతా హవాకయ్యేలా చేసింది. పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్ స్టైల్ కూడా ఇప్పుడు మారుతున్నది. ఒకప్పుడు నెలల తరబడి ప్రచారం చేసిన రోజులు పోయాయి. ఇప్పుడు కుబేరా చిత్రంలా పెద్ద సినిమాలకు కేవలం 10 రోజుల ప్రచారంతో సరిపెట్టేస్తున్నారు మేకర్స్. ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ ప్రమోషన్ ఈవెంట్స్ మినిమం స్టెప్లోనే జరుగుతున్నాయి. జూన్ 20న విడుదల కానున్న ఈ చిత్రానికి ఇప్పటికే మ్యూజిక్ టీజర్స్కు మంచి స్పందన వచ్చింది. కంటెంట్ స్ట్రాంగ్ అయితే లాంగ్ టర్మ్ ప్రమోషన్ అవసరం లేదని కుబేరా టీమ్ స్ట్రాటజీ స్పష్టంగా చెబుతోంది. ఒకప్పటి టాప్ హీరోయిన్ ఆసిన్ ఇప్పుడు పూర్తిగా కుటుంబ జీవితం బిజీగా ఉంది. పెళ్లి తర్వాత ఒక సినిమా వేడుకకైనా రావడం లేదు అంటే ఆమె సినిమాలకు పూర్తి గుడ్ బై చెప్పేసిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. తెలుగులో అమితమైన క్రేజ్ సంపాదించిన ఆసిన్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్లో ఖాన్ల పక్కన కూడా నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కానీ 2015లో వచ్చిన ఆల్ ఈజ్ వెల్ తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు. 2016లో మైక్రోమాక్స్ అధినేత రాహుల్ శర్మను వివాహం చేసుకున్న ఆసిన్ 2017లో తల్లిగా మారింది. ఈ 10 ఏళ్ల కాలంలో ఆసిన్ పూర్తిగా పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ సినీ రంగానికి దూరంగా ఉంటోంది. అయితే తాజాగా టాలీవుడ్లో పాత తారల రీఎంట్రీలు జోరుగా నడుస్తున్న ఈ సమయంలో ఆసిన్ గురించి కూడా రూమర్లు స్పీడ్ పెంచుకున్నాయి. రీఎంట్రీ వస్తుందా అనే ఉత్కంఠ మొదలైంది. బహుశా పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పలేదని, సరైన స్క్రిప్ట్ వచ్చితే తిరిగి కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లీడ్ రోల్స్ కాకపోయినా పవర్ఫుల్ క్యారెక్టర్స్లో మళ్ళీ మెరుస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి ట్రెండ్ను బట్టి చూస్తే ఆసిన్ మళ్ళీ తెరపైకి వస్తే ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఇక అసలైన సర్ప్రైజ్ ఎప్పుడు వస్తుందో చూడాలి.